ఆగస్టు 1వ తేదీ నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు, ఫోన్పే, పేటీఎం వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని అధికంగా ఉపయోగించే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అభ్యర్థనలను నియంత్రించాలని ఎన్పీసీఐ ఆదేశించింది. సిస్టమ్ ఓవర్లోడ్ను నివారించి యూపీఐ నెట్వర్క్ స్థిరత్వాన్ని, లభ్యతను మెరుగుపరచడమే ఈ చర్యల లక్ష్యం. ఒక్కో యూపీఐ యాప్లో రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పీక్ అవర్స్ లో బ్యాలెన్స్ ఎంక్వైరీలను పరిమితం చేయాలి లేదా నిలిపివేయాలి. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేయకుండా నివారించడానికి బ్యాంకులు ప్రతి సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్తో పాటు అకౌంట్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ ను కూడా పేర్కొనాలి. సిప్ వంటి ఆటో డెబిట్ లావాదేవీలు పీక్ అవర్స్ కాని సమయంలోనే జరుగుతాయి. ఈ ఆంక్షలు ప్రధానంగా నాన్ ఫైనాన్షియల్ ఏపీఐలపై వర్తిస్తాయి కాబట్టి ఆర్థిక లావాదేవీలు పెద్దగా ప్రభావితం కావు. అయితే వ్యాపారులు, అధిక వినియోగదారులకు కొంత అసౌకర్యం కలగవచ్చు. నిబంధనలు పాటించని పీఎస్పీలు, బ్యాంకులపై జరిమానాలు, ఏపీఐ ఆంక్షలు, కొత్త కస్టమర్ అన్బోర్డింగ్ నిలిపివేత వంటి చర్యలు తీసుకోవచ్చని ఎన్పీసీఐ హెచ్చరించింది.